హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా పిల్లలకి నేను డైపర్లు ఎలా మాన్పించాను అన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. మొదట్లో అంటే పిల్లలు బేబీ నుండి ఒక 1 ఇయర్ వరకు కూడా నైట్ టైం మాత్రమే వాళ్ళకి డైపర్లు వేసేదాన్ని అనమాట. ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు డైపర్లు అనేవి వేసేదాన్ని. డే టైం మాత్రం వాళ్ళు పడుకుంటారు, ఆడుకుంటా నెలల పిల్లలు పడుకోబెడతాం కదా మంచం మీద, డ్రై మ్యాట్ వేసేదాన్ని. అదేవిధంగా ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు కూడా ఒక డ్రై మ్యాట్ వేసేదాన్ని. ఆ డ్రై మ్యాట్ మీద మా అమ్మ వాళ్ళు కాటన్ చీరలు పాతవి ఉంటాయి కదా, వాటిని క్లాత్లుగా చేసి ఎప్పటికప్పుడు వాళ్ళు టాయిలెట్ పోస్తూ ఉంటే చేంజ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఇలా ఒక 1 ఇయర్ డే టైం అయితే డ్రై మ్యాట్లు వాడేదాన్ని. నైట్ టైం మాత్రం కంపల్సరీగా డైపర్ వేసేదాన్ని. ఎందుకు అంటే టాయిలెట్ పోస్తారు అంటే వాళ్ళ నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి ఓన్లీ నైట్ టైం మాత్రమే ఒక 1 ఇయర్ వాడాను. ఆఫ్టర్ 1 ఇయర్ పాప బర్త్డే అయిపోయిన తర్వాత నేను నడవడం స్టార్ట్ చేసినప్పుడు డే టైం ఏం చేశానంటే, ఎలాగ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కాబట్టి పాటీ సీటర్ని తీసుకున్నాను అనమాట. ఎవ్రీ 2 అవర్స్కి తనకి టాయిలెట్ వచ్చినా రాకపోయినా ఒక 2 అవర్స్కి 1.5 అవర్కి అందులో కూర్చోపెట్టేదాన్ని అనమాట. హాల్లో పెట్టేసుకునేదాన్ని. ఒక 2 అవర్స్కి అందులో కూర్చోపెడితే తనకి టాయిలెట్ వస్తే పోసేసేది. అలాగా ఒక 1 వీక్ అనమాట. ఒక 1 వీక్ ఆ పాటీ సీటర్లోనే కూర్చోపెట్టడం అలవాటు చేస్తే తను ఇంకా ఇంట్లో పోసేది కాదు. ఇంకా తను ఆ పాటీ సీటర్లోనే టాయిలెట్ పోయాలి అని తనకి ఒక అవగాహన వచ్చిందనమాట. ఇంకా 1 ఇయర్ అయిపోయింది కదా, నైట్ టైం ఏం చేసేదాన్ని అంటే మంచం మీద డ్రై మ్యాట్ అనేది వేసేదాన్ని. నైట్ టైం మార్పించేసాను డైపర్ అనేది. బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే డైపర్ అనేది వేసేదాన్ని అనమాట. ఇలాగా ఒక 2 ఇయర్స్ వరకు కూడా ఈవెన్ నైట్ టైం ఏం చేసేదాన్ని అంటే పడుకునే ముందు పిల్లల్ని తీసుకెళ్ళి టాయిలెట్ పోయించేసి పడుకోబెట్టేసేదాన్ని. ఈవెన్ మా హస్బెండ్ ఏం చేసేవారంటే నైట్ టైం మేము లెగిస్తాం కదా టాయిలెట్ కని, అప్పుడు పిల్లల్ని లేపి వాళ్ళకి టాయిలెట్లో పోయడమే అలవాటు చేశారనమాట. సో ఒక 1 వీక్ అలా చేస్తే వాళ్ళకి టాయిలెట్లోనే పోయాలి అన్న అవగాహన వచ్చిన తర్వాత ఈ యొక్క డైపర్స్ని నేను మానేశానమాట. ఒక 2 ఇయర్స్ వరకు కూడా ఒక 2 ఇయర్స్ వరకు ఏం చేశాను, 2 ఇయర్స్ తర్వాత కూడా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే వేసేదాన్ని. ఇంట్లో ఎప్పుడూ వేసేదాన్ని కాదు. వాళ్ళకి టాయిలెట్ అలవాటు చేసి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అయ్యో, వాళ్ళకి మనం అలా అలవాటు చేసాము అంటే వాళ్ళు ఇంకా ఇంట్లోని పోయారు, మంచాల మీద కూడా పోయారు అనమాట. అదే వాళ్ళు చెప్తారు, అమ్మ టాయిలెట్ వస్తుంది, చెప్పలేకపోయినా టాయిలెట్ దగ్గరికి వెళ్ళి గేడ కొడతారనమాట. అప్పుడు మనకు అర్థమైపోతుంది, ఓకే వీళ్ళకి టాయిలెట్ వస్తుంది అని చెప్పేసి. ఇలా ఒక 1 ఇయర్ నైట్ టైం వేసేదాన్ని. 1 ఇయర్ తర్వాత నైట్ టైం మానేశాను. బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే డైపర్లు అనేవి వేసేదాన్ని. ఈవెన్ ఒక 2 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి చెప్పాను కదా పడుకునే ముందు టాయిలెట్ పోయించేయడం, ఇలా అలవాటు చేయటం వల్ల వాళ్ళు ఏంటంటే ఈవెన్ పక్కల మీద కూడా పోసేవారు కాదనమాట. ఏమో వాళ్ళకి ఒంట్లో బాగోకపోతే అలాంటి సిచ్యువేషన్లో తప్ప అప్పుడు కూడా బెడ్ కిందకి దిగి పోసేసేవారు. బెడ్ మీద మాత్రం పోసేవారు కాదనమాట. ఈ విధంగా నా పిల్లలకి నేను డైపర్ని మాన్పించాను. ఈ యొక్క వీడియో అనేది మీకు కూడా నచ్చుతుంది, మీకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. స్వస్తి.